ఏలూరు జిల్లా ముంగుటూరు మండలం బాదంపూడిలోని ఓ పౌల్ట్రీ ఫారంలో బర్డ్ ఫ్లూ వెలుగు చూడడంతో కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను అప్రమత్తం చేశారు. వైరస్ వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. చికెన్, గుడ్ల దుకాణాలను మూసివేయించారు. చికెన్, గుడ్లు రవాణా జరగకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 70 degrees Celsius తర్వాత ఈ ఏవియన్ ఫ్లూ విల్ నాట్ సర్వైవ్ కాబట్టి హాట్ బాయిల్డ్ చికెన్, ఎగ్ 100 degrees Celsius లో బాగా బాయిల్ అనేది తింటే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వదు కూడా. పోల్ట్రీ ఫార్మర్స్ ఒక రిక్వెస్ట్ ఏదంటే ఎవరికైనా ఇలాంటి చనిపోయిన బర్డ్స్ రిపోర్ట్ అయితే ఇమీడియట్ గా మాకు చెప్తే మేము అక్కడ వచ్చి విజిట్ చేసి శాంపుల్ తీసుకొని విల్ స్టార్ట్ అవర్ SOP. మన 1 kilometer ఏరియాని రెడ్ స్పాట్ ని డిక్లేర్ చేసి అక్కడ నుంచి 10 kilometer ని మనం సర్వేలెన్స్ జోన్ కింద పెట్టుకొని ఆ ఏరియాలో ఉన్న మన 1 kilometer స్పాట్ లో ఉన్న అన్ని పోల్ట్రీని ఇమీడియట్ గా మనం కల్లింగ్ చేయాలి. కల్లింగ్ మీన్స్ వీ హ్యావ్ టు కిల్ దెమ్, వీ హ్యావ్ టు బరీ దెమ్. దానిపైన లైన్స్ అంతా వేసేసి ఆ ఏరియాని సెక్యూర్ చేయాలి. సో ఆ పరిధిలో ఉన్న అన్ని షాప్లోని మనం ఇమీడియట్ గా క్లోజ్ చేయాలి. అన్ని చికెన్ అండ్ ఎగ్ షాప్ ని మనం క్లోజ్ చేయాలి. ఇది 1 kilometer రెడ్ స్పాట్ కు ఉన్న ఒక ఇష్యూ, ఒక కేసు. తర్వాత అక్కడ చెక్ పోస్ట్ ఒకటి క్రియేట్ చేసుకొని ఎలాంటి పోల్ట్రీ అండ్ ఎగ్ సంబంధించిన ఐటమ్ ఇన్వర్డ్ అవుట్వర్డ్ లేకుండా మనం చూసుకోవాలి. 20 teams ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అన్న ఒక 20 teams ని ఫామ్ చేశాము. ఒక టీంలో 5 members ఉంటారు. వాళ్ళు దట్ 1 kilometer అండ్ 10 kilometer రేడియస్ లో ఉన్న రెడ్ స్పాట్ అండ్ ద సర్వేలెన్స్ జోన్ ని వాళ్ళు మానిటర్ చేసుకోవాలి. కల్లింగ్ ప్రాసెస్ మొదలు పెట్టాలి. సో PPE కిట్స్ ఇచ్చి N95 మాస్క్ ఇచ్చి ఆ కల్లింగ్ ప్రాసెస్ ని ఇవాళ నుంచి మనం మొదలు పెడుతున్నాము.